ధన్యవాదాలు అధ్యక్ష. ఆశ్రయం పాఠశాల నుండి చదివిన విద్యార్థిగా ఈరోజు చర్చల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సందర్భంగా నేను చదివినటువంటి పాఠశాల ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆశ్రమ స్కూల్ వ్యవస్థలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. చాలా సంతోషం. ఈరోజు ఎన్నో ఏండ్ల తర్వాత ఆశ్రమ పాఠశాలలలో అదేవిధంగా వసతి గృహాలలో మరి డైట్ ఛార్జీ పెంచడం అనేది నా ఆదివాసీ గిరిజన విద్యార్థులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మీరు ఒక పర్మిషన్ ఇస్తే ఒక 2 లైన్లు చిన్న పాట పాడాలనుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఆదివాసీ గిరిజన జాతి అంతా కూడా ఆశ్రమ పాఠశాలల్ని ఒక దేవాలయంగా భావించేటటువంటి తరుణంలో ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం. గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం. ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి, ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి, కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం. కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ తరుణంలో నా యొక్క ఆశ్రమ స్కూల్ యొక్క పాఠశాలల నుండి విద్యార్థి లోకం కూడా ఒక చిన్న మనవి కోరుతూ ఉన్నది. ఏదైతే గురుకులంలో కానీ కస్తూర్బాలో కానీ ఏదైతే ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయటం జరిగిందో అదేవిధంగా ఎన్నో ఏండ్ల తరబడి ఆశ్రమ స్కూల్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ కాలేదని కూడా నా ఆదివాసీ గిరిజన ప్రాంత ఆశ్రమ స్కూల్ విద్యార్థులందరూ కోరుతూ ఉన్నారు. సార్, మీ ద్వారా ప్రభుత్వానికి సీఎం గారికి ప్రత్యేకంగా ఆశ్రమ స్కూళ్లను కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయవలసిందిగా తమరి ద్వారా నేను విన్నవిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదములు. అధ్యక్ష, మాట్లాడే అవకాశం కల్పిస్తే మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా.